నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మలేష్ గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీకు ఎంపీ టికెట్ వచ్చింది. చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం అంతా చాలామంది వెయిట్ చేశారు, పోటీ పడ్డారు. అందులో మీ బీఫామ్ అందజేశారు కేసీఆర్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. నేను 38 సంవత్సరాలు రాజకీయాలలో ఉంటే 2014లో ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగింది. తిరిగి 2018లో టీఆర్ఎస్లో చేరినాక పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ ఇచ్చినందుకు, బీఫామ్తో పాటు 95 లక్షల రూపాయల చెక్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో మీ ఎంపీ పార్లమెంట్ పరిధిలోని మొత్తం దాదాపు అన్ని కాంగ్రెస్ కైవసం చేస్తుంది, ఒకటి బీఆర్ఎస్ స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా మీరు బయటపడగలరు? అంటే ఎమ్మెల్యేల చేతుల గిట్లు ఉంటాయా, లేకపోతే డబ్బతోటి గిట్ల తెచ్చి ఈ బాక్సుల గిట్ల పోస్తారా? ప్రజలు వేయాలి ఓట్లు, ఒకని చేతులు ఏందండి. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పౌర హక్కు ప్రతి ఒక్కరి హక్కు. ఆ ఎలక్షన్లో ఆ తీర్పు ఇచ్చారు, ఆ తీర్పు ఇచ్చి ప్రజలు పశ్చాత్తాపడతారు. ఇప్పుడు నాకు తీర్పు ఇస్తారు, నా ఫేవర్గా ప్రజలు ఓట్లేస్తారు. ఒకవైపు బీజేపీ కేంద్రంలో అధికారాలు ఉంది, అలా అభ్యర్థి బరిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాలు ఉంది. చామల అటు బూర, ఈ మధ్యలో మీరు ఎట్లా ముందుకెళ్ళగలుగుతారు? వాళ్ళకి నాకు పరీక్ష పెట్టు. చామల బూర. చామల నిన్న మొన్న పిల్లగాడు, బూర నర్సయ్య గారు వస్తారు, ఒకసారి ఎంపీ అయిండు. ఏంది నీ ఏజెంట్ అంటే మోడీ గుడి అని చెప్తాడు, అక్షంతల జోలు చెప్తాడు. నేను 38 ఏళ్ళ సంది గ్రౌండ్లో ఉన్నా. ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం పోట్లాడుతాను. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయితేనే ఈ రాష్ట్ర ప్రయోజనాలే వాళ్ళకి ముఖ్యం. కాంగ్రెస్ వాళ్ళకి జాతీయ రాజకీయాలు ఉంటుంది, వీళ్ళకి ఇయ్యరు కదా. అవకాశం ఏదున్నా రాజకీయ పార్టీలకే ఇస్తారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలను ఎంపీలను గెలిపిస్తేనే రాష్ట్రానికి బాగా జరుగుతుంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి. గెలిస్తే క్యాబినెట్లోకి పోయే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నీ ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి గెలిపిస్తాయని కూడా ఆయన ధీమా వ్యక్తం చేసినట్టు ఆయన అంశాలతో చెప్తున్నారు. ఏం చెప్తారు? రాజగోపాల్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ చేసిర్రు, తిరుగుతుర్రు. ఆయన బాధ్యత కాబట్టి ఆయన తిరుగుతుండు. దానికి నేనేం చెప్తా, వాళ్ళ పార్టీ వాళ్ళని అడుగు. సో నల్గొండలోని 2 స్థానాలు మేమే గెలుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి బ్రదర్స్ డైరెక్ట్ చెప్తున్నారు. మరి వాళ్ళు ఆ పార్టీలు ఉండి ఆ పార్టీ గెలుస్తుంది అనకపోతే మల్లేష గెలుస్తాడని అంటారా? మేము గెలుస్తామని చెప్తున్నాం. ఎవరో శాసిస్తే వేసేందుకు ప్రజలంతా గుడ్డోళ్ళు కాదు కదా, ఎవరి హక్కు వాళ్ళకు ఉంది. మరోవైపు బీఆర్ఎస్ మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మాత్రం ఇక్కడ తెలంగాణ భవన్ పునాదులు కూలిపోతాయని కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి నిన్న మాట్లాడారు. అంత పెద్దోన్నే నేను కాదు, ఆయన కూలగొట్టాల్సిన పని నాకు లేదు. అది రాష్ట్ర స్థాయి ముచ్చట. మేమంత దుర్మార్గులం కాం. బీఆర్ఎస్ వాళ్ళ గవర్నమెంట్ మేము కూలగొట్టాల్సిన పని లేదు. వెంకటరెడ్డి గారు సీఎం గారికి సరెండర్ అయ్యిండేమో కానీ రాజగోపాల్ రెడ్డి గారు అయ్యే మనిషి కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యే మనిషి కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయ్యే మనిషి కాదు. హైకమాండ్ బట్టికి కూడా ఇస్తుండొచ్చు. క్యామ మలేష్ గారు, మీకు ఎందుకు ఓటేయాలి? భువనగిరి ప్రజలు ఓటేస్తే ఏం చేయగలుగుతారు? ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నేను ఒక 38 ఏళ్ళు రాజకీయాలలో ఉన్న వ్యక్తిని, మచ్చలేని నాయకుడిని. ఎవడెవడో వచ్చి ఎంపీగా నిలబడితే నాకు ఏ సమర్థత దక్కుందని నేను 8 ఏళ్ళు జాతీయ పార్టీకి అధ్యక్షునిగా చేసిన, జిల్లా అధ్యక్షునిగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ప్రజాసేవ చేస్తా, ప్రజలలో ఉంటా. ఈ ప్రజల సంక్షేమం కోసం, ఈ పార్లమెంటు పరిధిల అభివృద్ధి కోసం నేను కొట్లాడతాను. అందుకు నాకు ఓటే. ఇటు అయితే బూర నర్సయ్య కాబట్టి నాది విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఇక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసిన నా అభివృద్ధి నాకు ఓట్లు పడతాయని కూడా ఆయన చెప్పారు. మరి కన్ఫర్మ్ అయిపోతే ఎంపీ అని రాసుకోమని ఎలక్షన్ ఎందుకు? మరి ఎవరి కాడి చెప్పుకుంటేందా? ఇండిపెండెంట్ వేసినోడు కూడా నేను గెలుస్తా అని చెప్పుకుంటాడు. ఏమి బూర నర్సయ్య గారు ఏం చేశారు? ఎందుకు గెలిపియాలి? బీజేపీ ఏం చేస్తుంది? ఆయనను ఏం చేస్తాడో ఎజెండా చెప్పమని. ఆయనను చామల కిరణ్ రెడ్డిని నన్ను ముగ్గురిని కలిసి ఒక డిబేట్ పెట్టారు. సిద్ధం పెట్టమని చూద్దాం, వాళ్ళు మీరే చెప్తారు. నేను సమర్థున్నే అల్లా. వచ్చే ఎన్నికల్లో ఎంత మెజార్టీతో గెలుస్తారని? 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. 1,00,000 మెజార్టీ. సో చివరిగా భువనగిరి ఓటర్లకు ఏం పిలుపునిస్తారు?
భువనగిరి ప్రాంత ఓటర్ మహాశయులందరికీ నా నమస్కారం. నేను ఒక కింది అట్టడుగు స్థాయి నుండి రాజకీయాలకు వచ్చిన సుదీర్ఘకాలం ఒక మచ్చనేని నాయకుడిగా ఉన్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం మీ మధ్య నుండే నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే మీ సేవ చేస్తానని మనం థ్యాంక్ యూ. మొత్తంగా ఇది భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మలేష్ గారు చెప్తున్నారు. 1,00,000 మెజార్టీతో గెలుస్తాను, ఇటు నాకు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ నాకు పోటీనే కాదని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపసం మా సొంత సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.